ఏంటి పిల్లలు ఇంతకీ ఎలా ఉన్నారు? సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ మొబైల్లో రీల్స్ చూస్తూ చాలా బిజీగా ఉన్నట్టున్నారే. ఇవన్నీ అడుగుతున్నాడు ఇంతకి వీడెవడా అనా? నేనండి, మీ బారిస్టర్ పార్వతీశాన్ని. మీలో చాలామందికి నేనెవరో బాగా తెలుసుండకపోవచ్చు. అయితే మీ అమ్మమ్మలు, తాతయ్యలు, అన్నయ్యలకి నేను బాగా సుపరిచితుడినండి. అప్పట్లో మనం ఒక ఊపు ఊపాంలేండి. సరే, అవన్నీ ఎందుకు గాని ఇప్పుడు నా కథేంటో చెప్తాను వినండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండోయ్. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్లో ఉన్న ప్రీవియస్ ఎపిసోడ్స్ బారిస్టర్ పార్వతీశం అనే ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు చూసేయండి. అప్పుడే మీకు ఈ కథ అనేది అర్థమవుతుంది. లేదు అంటే అసలు ఏం జరుగుతుంది, మనం ఎక్కడి నుంచి మొదలెట్టాం అనేది మీలో చాలామందికి అర్థం కాకుండా ఉండొచ్చు. కాబట్టి ఆ ఎపిసోడ్స్ అన్నీ చూసేయండి. మొదటి 10 ఎపిసోడ్లు కాస్త వాయిస్ బాగోకపోవడంతో కొంచెం మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆ తర్వాత ఎపిసోడ్లన్నీ కూడా నా వాయిస్ అనేది కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి మీరంతా వినగలరు అని నేను భావిస్తున్నాను. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది మొదలెడదాం. ఇప్పటికే 1 నిమిషం 37 సెకండ్లు అనేది అయిపోయింది. ఇంగ్లాండ్లో నా చదువు ఎలా ప్రారంభమైంది అనేది ఇవాల్టి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. రాజన్న సహాయంతో మా ప్రైవేటు మాస్టర్ దగ్గర నా పాఠాలు బాగా సాగుతున్నాయి. ఇంగ్లీష్ నాకు చాలా తొందరగా వస్తుంది అని మా ప్రైవేటు మాస్టరు తన హృదయపూర్వకంగా నన్ను మెచ్చుకున్నారు. మా రాజు కూడా ఈ శుభవార్తని చాలా సంతోషించాడు. రోజు కాసేపు ఇండియన్ అసోసియేషన్కి వెళ్ళడం, అక్కడ 1 గంటో 2 గంటలో కూర్చొని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నాను. అలా బాగా కాలక్షేపం అవుతూ ఉండేది. తర్వాత అక్కడికొచ్చే ఇతర సభ్యులు తెలుగు వాళ్లే కాక అరవలు, మలయాళీలు, ఒకళ్ళిద్దరు కన్నడీలు, మలయాళీలు, బెంగాలీలు, పంజాబీలు ఇలాంటి విద్యార్థులందరూ వీళ్ళందరితో క్రమేణా పరిచయం పెరుగుతూ వచ్చింది. ఇంతమంది విదేశీయులతో పరిచయం ఏర్పడడం, వాళ్ళందరూ నాతో సమానంగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఒక రోజున రాజు నా గదికి వచ్చి, ఒక దొరసాని, ఈ దేశంలో స్థితిపర్రాలు, పెద్ద కుటుంబం కలిగింది విద్యావతి. ఆవిడ మన దేశస్థులను చాలా గౌరవంగా చూస్తుంది. ఆవిడ అప్పుడప్పుడు కొంతమంది విదేశీయుల్ని, కొంతమంది మన దేశస్థుల్ని, యువతీ యువకులను పిలిచి అప్పుడప్పుడు మంచిగా పార్టీ ఇస్తూ ఉంటుంది. అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది. దానికి నిన్ను కూడా తీసుకుని రమ్మని వర్తమానం చేసింది. అందుకని మనం వెళ్దాం, సిద్ధంగా ఉండు అన్నాడు రాజు. పార్టీ అంటే అదేమైనా మీటింగు, ఉపన్యాసం లాగా ఉంటుందా, లేక ఇంకేమైనానా? ఇక్కడ ఇంకేమైనా ఉంటుందా? ఇక్కడ పద్ధతులు ఏమిటో, మీటింగ్ ఎలా జరుగుతుందో ముందుగా తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. అబ్బే, సభా ఉపన్యాసం వంటి గొడవేమీ ఉండదు. 10 మంది కలుసుకోవడం, కులాసగా కబుర్లు చెప్పుకోవడం, టీ పలహారం సేవించడం, మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకోవడం. ఎవరైనా పాడేవాళ్ళుంటే పాటలు పాడొచ్చు. ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లోనే ఆడుకునే ఆటలేమైనా ఉంటే ఆడుకోవడం, అది కూడా కాస్త వ్యవధి ఉంటేనే. తరువాత ఎవరి దారిన వాళ్ళు చక్కా పోవడం. ఇది పద్ధతి, ఇంతకంట మరేమీ లేదు అన్నాడు రాజు. ఒక మామూలు డ్రెస్సు, పైన ఓవర్ కోటు, నెత్తి మీద హ్యాటు పెట్టుకుని బయలుదేరి అక్కడకు వెళ్ళడం. అక్కడ వీధి తలుపు లాంటి దానికి ఉన్న ఒక గొలుసు లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ ఇంటి బట్లర్ వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి మన ఓవర్ కోటు, టోపీ తీసుకుని భద్రపరుస్తాడు. మనల్ని లోపల హాల్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ యజమానురాలు వచ్చి చెయ్యి అందిస్తూ కరచాలనానికి హౌడు యూడు అంటూ కరచాలనం అందిస్తూ అంటుంది. అంటే మన భాషలో కులాసాగా ఉన్నావా అన్నమాట. తర్వాత మనల్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. పరిచయ కార్యక్రమాలు అవగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు
కబుర్లు అవన్నీ మొదలవుతాయి అన్నాడు. సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను కూడా వస్తాను. అక్కడికి నువ్వు కూడా వస్తావు కదా. ఇక నాకు సందేహం భయం ఏముంటుంది అన్నాను. సరే, నేనొచ్చి నిన్ను తీసుకుని వెళ్తానే అనుకో. ఏ కారణం చేతైనా నేను గనక రాకపోతే వెళ్ళవలసిన చోటు, చిరునామా, ఎలా వెళ్ళాలో అన్నీ కూడా కాగితంలో రాసి నీకిస్తాను. నా కోసం నువ్వు 3:30 వరకు చూడు. ఒకవేళ నేను గనక రాకపోతే నేను కాగితంలో రాసిచ్చిన చోటుకి నువ్వు వచ్చేసి అక్కడ నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఒక కాగితం మీద ప్లాను, దారులు మొత్తం రాసి అంతా వివరంగా రాసి నాకిచ్చాడు. పాపం ఇక నేను వెళ్తాను అని బయలుదేరుతూ ఉంటే అన్నట్టు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వెళ్ళగానే అక్కడ నౌకరు గాని యజమానురాలు గాని మామూలు గుడ్ ఈవినింగ్ అవగానే వుడ్ యూ లైక్ టు వాష్ అండ్ బ్రష్ అప్ అని అడుగుతారు. అంటే నీ ముఖం కడుక్కోవడం గాని తల దువ్వుకోవడం గాని వంటి పనులు చేయవలసిన అవసరం ఉంటే, ఒకవేళ నీకు ఆ అవసరం లేకపోతే నో థ్యాంక్ యూ అని చెప్తే సరిపోతుంది అన్నాడు. సరేనని ఇంటికి బయలుదేరి వచ్చి రాత్రి భోజనం చేసి మా ఇంటి యజమానురాలతో ఈ కబురు ఆ కబురు చెప్పి కొంచెం సేపు చదువుకొని పడుకున్నాను. మర్నాడు చదువు, భోజనం వగైరాలన్నీ 3 గంటలకే ముగించుకుని ముఖం గట్రా కడుక్కొని రాజు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అతను ఎంతకీ రాలేదు. 3:30 కూడా దాటింది. ఇంకా ఆలస్యం చేస్తే రాజు రాసిచ్చిన ఆ చోటుకి సకాలంలో చేరుకోలేము అని భావించి రాజు రాసిచ్చిన చీటీ జోబిలో పెట్టుకుని బయలుదేరి కొంత దూరం ట్రామ్ మీద వెళ్ళి ఆఖరున కొంత దూరం మేర నడవలసిన సందులో వెళ్ళాను. ఏమీ ఇబ్బంది లేకుండానే, ఎవ్వరిని అడగవలసిన అవసరం లేకుండానే ఆ సందు సులువుగానే తెలుసుకున్నాను. ఇంకనూ వాళ్ళింటికి ఒక ఫర్లాంగ్ ఉంది అనగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని ఏదో అడగడం, వాళ్ళ స్థానాల గదిలోకి మనం వెళ్ళడం ఎందుకు అని ఆ సందు అప్పటికే నిర్జనంగా ఉండి మస్క చీకటిగా ఉండడం మూలాన ఆ రోడ్డు వారను లఘుశంక కానిచ్చి వెళ్ళాను. ఇక ఇదే ఇల్లు అని నిశ్చయించుకుని గొలుసు లాగాక నౌకరొచ్చి తలుపు తీశాడు. నన్ను పలకరించి నా కోటు, హ్యాటు తీసుకొని హాల్లో ఉన్న వంకీల స్టాండ్కి తగిలిచ్చాడు. నన్ను లోపలికి తీసుకుంటూ వెళ్తూ ఉంటే గబగబా రాజు నాకు ఎదురుగా వచ్చాడు. మేమిద్దరం కలిసి హాల్లోకి వెళ్ళాం. యజమానురాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తపరుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్న ఆవిడ మా దగ్గరకు వచ్చి రాజును పలకరించి యోగక్షేమాలు విచారించి నా కేసి చూస్తూ ఈజ్ దిస్ జెంటిల్మెన్ యువర్ న్యూ ఫ్రెండ్ అని అడిగింది. అవునండి అని నా పేరు చెప్పి నన్ను ఆవిడకు పరిచయం చేశాడు. ఆవిడ మందహాసంతో నన్ను ఎగాదిగా చూసి వెరీ ప్లీజ్ డ్యూ టు మీట్ యూ మిస్టర్ సర్ బార్ బార్ అంటూ హౌ డు యూ డూ అంటూ కరచాలనం చేసింది. ఆ ఇంటి సౌందర్యాన్ని, యజమాని అందాన్ని, ఆమె చాకచక్యాన్ని చూస్తూ ముగ్ధున్నై పరధ్యానంగా రాజు చెప్పిందంతా మర్చిపోయి హౌ డు యూ డూ అనగానే ఏం చెప్పాలో తోచక యాజ్ యూ లైక్ ఆర్ పీపుల్ అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే ఆవిడ అది చూసి నవ్వడం, రాజు మరో పక్క నుండి నా చెయ్యి నొక్కడం ఏకకాలం ముందు జరిగాయి. ఏదో పొరపాటు జరిగిపోయింది అని భావించి ఇకనైనా జాగ్రత్తగా ఉండవలనని భావించి వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అంది ఇల్లాలు. అలవాటు ప్రకారం మళ్ళీ నేను పప్పులో కాలేపోయి రాజు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకుని నో థ్యాంక్ యూ అని అండంతో ఊరుకోక అలవాటు ప్రకారం అబద్ధం ఆడలేక ఐ డిడ్ ఇట్ ఎట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ అని చెప్పాను. అంటే వీధి చివర కానిచ్చేశానులేండి అన్నట్టుగా. ఇంకేముంది, పిడుగుపడ్డంత పనైంది. ఆవిడ నిర్ఘాంతపోయింది. కొంచెం ఎడంగా నిలబడి మాట్లాడుతూ ఉన్న వాళ్ళంతా నా మాట వినబడి నోట మాట రానట్టు స్తంభించిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బట్లరు ఏదో వాంతికి వస్తూ ఉన్నట్టు చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుని పరిగెత్తాడు. వాతావరణం అంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్టయింది. ఏంట్రా భగవంతుడా, అసలు నేను అన్న దాంట్లో తప్పే ఉంది, వాళ్ళెందుకు అంతలా నిర్ఘాంతపోయారు అని బాధపడుతూ కళ్ళెంపట నీళ్లు తిరుగుతూ ఉంటే నిర్ఘాంతపోయి వాళ్ళ వంక చూస్తూ ఉంటే
యజమానురాలే ముందు వాళ్ళందరి వంక చూసి స్పృహలోకొచ్చి వాళ్ళందరి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్ళందరిలో చైతన్యాన్ని కలిగిస్తూ వెరీ గుడ్ మిస్టర్ శ్యామ్, వెరీ గుడ్, కమ్ టు మై లాన్. బాగుందండి, చాలా బాగుంది అంటూ రాజు సహాయంతో నన్ను అందరికీ అక్కడ పరిచయం చేసింది. మరికొద్ది క్షణాల్లో అందరూ మామూలు ధోరణిలో పడ్డారు. కానీ నా బెదురు మటుకు వదల్లేదు. ఎలాగో పలహారాలయ్యే వరకు కూర్చున్నాను. తరువాత తరుణం గ్రహించి నాకింకా చదువుకోవాల్సిన పని ఉంది, ఇక నేను వెళ్తాను అన్నది. చాలా చీకటి పడ్డది. ఒక్కడు వెళ్ళగలవా, నేను తోడుగా రానా అన్నాడు రాజు. అబ్బబ్బే పర్వాలేదు, నేను జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళగలను అని చెప్పి బయటికి వచ్చేసి నా బసకు చేరుకుని అక్కడ జరిగిన విశేషాలేమిటి అని మా ఇంటి ఆవిడ అడుగుతూ ఉంటే మరేమీ లేదని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం తీసుకొని కూర్చున్నాను. నా మనసు సరిగ్గా లేదు అని గ్రహించి ఆవిడ మరేమీ మాట్లాడకుండా చక్కా పోయింది. వెళ్ళిన చోట ఏదో అబాసు చేశాను అని తెలుసుకున్నాను. అది ఏమిటో మటుకు తెలియలేదు. రాజు పాపం ఇదేదో తన తప్పైనట్టు చాలా బాధపడ్డట్టు కనబడుతూ ఉంది. సరే ఏం చేద్దాం అనుకుని చదువుకుందామని ప్రయత్నం చేస్తే చదువు సాగక దీని గురించే ఆలోచిస్తూ ఎంతోసేపు కూర్చున్నాను. ఇక పడుకుందాము అని ఆలోచిస్తూ ఉండగా రాజు చక్కా వచ్చాడు. రావడంతోటే మహానుభావ పార్వతీశం, గొప్ప తీసేసావయ్యా, నేను అన్ని విధాలా చెప్తే ఆఖరకు ఇలా చేసావేంటి అన్నాడు. నేను అక్కడ దృశ్యాలు, ఇంటి రూపురేఖ, యజమానురాలు అందాలు అన్నీ చూసి అక్కడ కులాసాలు అన్నీ చూస్తూ మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను. నేను చేసిన పొరపాటేంటో నాకు ఇప్పటికీ తెలియరాలేదు. కానీ ఏదో పెద్ద పొరపాటే చేశాను అని తెలుసుకున్నాను. ఏం చేయను, మన్నించు అన్నాను. పర్వాలేదులే, నువ్వు కొత్తవాడివి, చిన్నవాడివి, ఇక్కడ పద్ధతులేవి నువ్వు గ్రహించుకున్నట్టు లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు. మరేమీ పర్వాలేదు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అంటే నో అన్నావు, బాగానే ఉంది. అంతటితో ఊరుకోక వీధి చివర కానిచ్చాను అని చెప్పడం ఎందుకయ్యా? నువ్వు ఎక్కడ చేశావో, ఎలా చేశావో, నుంచొని కూర్చుని చేశావా అని ఆవిడ నిన్ను అడిగింది గనకనా? ఇలాంటివన్నీ ఇక్కడ సంఘంలో చాలా అసభ్యాలుగా పరిగణిస్తారు. అంతకంటే ఏం కొంప మునగలేదు. పర్వాలేదులే, దానికోసం ఏమీ బెంగ పెట్టుకోకు అన్నాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పోతాను అంటూ చక్కా పోయాడు. ఇక ఆ తర్వాత ఏమైంది, ఇంగ్లాండ్లో నా చదువు ఎలా సాగింది, ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏమండోయ్, ఇలాంటి చిత్ర విచిత్రమైన విషయాలు నా జీవితంలో ఎన్నో జరిగాయండి. అవన్నీ మీకు కూడా తెలుసుకోవాలి అని కోరికగా ఉంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మరి ఉంటా, మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.